హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాన్స్ క్లాసెస్. వార్తాపత్రికల్లో ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్ ఇంకా నియమించట్లేదని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి, అదేవిధంగా ఇంతకుముందు మనకి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ గారి రాజీనామా దగ్గర నుంచి అనేక మంది ఉద్యోగార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంశం ఏందయ్యా అంటే ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్ని ప్రభుత్వం ఎప్పుడు నియమిస్తుంది అని. ఎందుకంటే చైర్మన్ నియమిస్తే తప్ప ఏపీపీఎస్సీ చాలా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది కాబట్టి. ఇది ప్రత్యక్షంగా లక్షలాది మంది నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసే అంశం. కాబట్టి ఏపీపీఎస్సీ చైర్మన్ని త్వరగా నియమించడం అనేది ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత. ఏపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఎవరిని చైర్మన్గా నియమిస్తుంది అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గత నెల 4వ తేదీన ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీపీఎస్సీకి చైర్మన్గా ఎవరు లేరు. ఎందుకంటే ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ వస్తే తప్ప చాలా పనులు అనేవి కావు. అందులో ఎగ్జామ్స్కి కొత్త డేట్లు ఖరారు చేయడంతో పాటు, అయితే వారి స్థానంలో ఎవరైనా ఇన్ఛార్జిని కానీ, గౌతమ్ సవాంగ్ గారి స్థానంలో ఇన్ఛార్జిని కానీ, లేదంటే కొత్తగా శాశ్వత చైర్మన్ని కానీ ఇప్పటివరకు నియమించలేదు. మనందరికీ తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది, ఎక్కడ జాప్యం జరుగుతుంది, సమస్య ఏందయ్యా అంటే చైర్మన్ లేకపోవడం వల్ల ఏపీపీఎస్సీ సమావేశాలు జరగడం లేదు. ఎందుకంటే చైర్మన్ హోదాలో ఉన్న వాళ్ళే అనేక పరీక్షల తేదీల ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికీ దాదాపు ఒక 19 నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. వాటికి కొన్నిటికి ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. అదేవిధంగా కొన్నిటికి మెయిన్స్ తేదీలు ప్రకటించాల్సి ఉంది. లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ పరీక్షకి తేదీలు ఖరారు కావాల్సి ఉంది. అదేవిధంగా డివైయుఐ ఎగ్జామ్కి, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి కూడా తేదీలు ఇవ్వాల్సి ఉంది. సో వీటికి సంబంధించినంతవరకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు. దీనికి కారణం ఏపీపీఎస్సీ చైర్మన్ లేకపోవడమే. అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్టులు అంటే శాఖాపరమైన పరీక్షలు అయితే కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి జవాబుపత్రాలు ఎవాల్యుయేషన్ మూల్యాంకనం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎగ్జామినర్స్ని కూడా ఎంపిక చేయాలి. చైర్మన్ లేకపోవడంతో ప్రస్తుతానికైతే ఈ తంతంతా కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పరీక్షలకు నిర్వహించాల్సిన వైవాలు కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్, డిసెంబర్లో కూడా మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటి నుంచి కొంతవరకు వర్క్ చేస్తే తప్ప అప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి ఉండదు. సో ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం త్వరగా తేల్చేస్తే తద్వారా అనేక పోటీ పరీక్షలు వాటి తేదీలు ఖరారవుతాయి. ఉద్యోగార్థులు కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఈ అంశానికి సంబంధించి వార్తాపత్రికల్లో కూడా మనం సమాచారాన్ని రావడం చూస్తున్నాం. ఈరోజు ఈనాడు పేపర్లో దీనికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సీ చైర్మన్ని ఇంకా నియమించలేదని చెప్పేసి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం త్వరగా ఏపీపీఎస్సీ చైర్మన్ నియమించి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను త్వరగా ప్రకటిస్తే అనేక మంది ఉద్యోగార్థులు, నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళన, సందేహాలన్నీ తొలగిపోతాయి. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటుందని మనం అందరం కూడా ఆశిద్దాం.